రైట్, థ్యాంక్ యూ రాజు. మాజీ సీఎం నాదెళ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1935 జూన్ 23న జన్మించిన నాదెళ్ల ఉమ్మడి ఏపీకి 11వ సీఎంగా పనిచేశారు. అయితే వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న నాదెళ్ల హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొద్ది రోజులుగా ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలు తీవ్రమవడంతో వైద్యులు ఆయన్ను ఐసీయూలోనే ఉంచి పర్యవేక్షించారు. ఇక పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఆయన కన్నుమూశారు. ఇక ఈ మృతికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. శాలిని, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మృతి చెందినట్లు కూడా వైద్యులు వెల్లడించారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో కూడా బాధపడుతున్నట్టు కూడా కుటుంబ సభ్యులు కూడా వెల్లడించారు. అయితే మాజీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ సంక్షేమంలో అంటే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన ఒక కీలకమైన మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా మరి ఎన్టీఆర్ అటు అమెరికా వెళ్ళినటువంటి సమయంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా కొంతకాలం ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాజకీయ ఉద్దండుడని చెప్పుకోవచ్చు. అనేక రాజకీయ అవకతవకలు ఎదుర్కొన్నటువంటి కుటుంబ నేపథ్యం ఉంది. అటు నాదెండ్ల మనోహర్, అటు ప్రస్తుతం కుమారుడు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు. అదేవిధంగా డిప్యూటీ సీఎం గా, డిప్యూటీ స్పీకర్ గా కూడా ఆయన నాదెండ్ల మనోహర్ పనిచేశారు. అది రాజకీయ కుటుంబం, రాజకీయ చైతన్యం కలిగినటువంటి కుటుంబం. అదేవిధంగా అటు నాదెండ్ల భాస్కర్ రావు అటు అనేక రాజకీయ సంక్షోభాలని ఆయన చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఎన్టీఆర్ కి, అదేవిధంగా చంద్రబాబు కూడా అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. అదేవిధంగా మరి నాదెండ్ల భాస్కర్ రావు పూర్తి స్థాయిలో కూడా కొంతకాలంగా కూడా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు కూడా అటు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన వైద్యులు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయినట్లు కూడా వెల్లడించారు. ఆయన తెనాలి గ్రామం అవడంతో కూడా మరి తెనాలికి ఆయన అంత్యక్రియలు తెనాలిలో జరుగుతాయా లేదా హైదరాబాద్ లో జరుగుతాయని కూడా అటు కుటుంబ సభ్యుల నుంచి కూడా మనకి రావాల్సింది సమాచారం. అయితే నాదెండ్ల భాస్కర్ రావు సంబంధించి కూడా అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కూడా అటు సంతాపం తెలియజేసినటువంటి పరిస్థితిగా ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ జనసేనలో కూడా అటు నాదెండ్ల మనోహర్ చాలా కీలక బాధ్యతలు చేపడుతున్నారు. అదేవిధంగా ఆయన నెంబర్ 2 గా అంటే జనసేనలో నెంబర్ 2 గా ఉన్నారు నాదెండ్ల మనోహర్. అదేవిధంగా పౌరసరఫరాల శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన ఈ రోజు వారి నాన్నగారి దానికి సంబంధించి కూడా ఆయన వెల్లడించారు. అధికారికంగా వెల్లడించినటువంటి నేపథ్యంలో తెనాలి గ్రామానికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది ఎక్కువ శాతం. ఎందుకంటే కార్యకర్తలు అటు కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున కూడా అటు గుంటూరు జిల్లా తెనాలి ఉన్నటువంటి నేపథ్యంలో నాదెండ్ల భాస్కర్ రావు అంత్యక్రియలు కూడా తెనాలిలో జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే రాజకీయ ఉద్దండుని కోల్పోయినటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ 1983లో ఆయన చాలా కీలకంగా టీడీపీలో పనిచేశారు. అదేవిధంగా అనేక సంక్షోభాలని ఆయన ఎదుర్కొన్నారు. అదేవిధంగా రాజకీయాలు అటు వ్యూహాలు రచించడం కూడా ఆయనే చాటి అని చెప్పుకోవచ్చు. అనేక మన ఇంటర్వ్యూస్ లో చూసుకున్నాము. చంద్రబాబు పైన కానీ అటు ఎన్టీఆర్ సమయంలో రాజకీయ ఎలా ఉన్నాయి, అదేవిధంగా చంద్రబాబు ఎన్టీఆర్ రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని కూడా ఆయన నిర్మోహమాటంగా కూడా అనేక ఇంటర్వ్యూలో కూడా మనకి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎక్కడా కూడా ఎవరికి భయపడేటువంటి వ్యక్తి కాదు. ఎంతలా సబ్జెక్ట్ అయినా కానీ ఆయనకు ఉన్నట్టు కూడా కుండ బద్దలుటువంటి మహత్వం నాదెండ్ల భాస్కర్ రావు అని చెప్పుకోవచ్చు. అటు చంద్రబాబు పైన చేసేటువంటి విమర్శలు కానీ, అదేవిధంగా అటు దివంగత నేత ఎన్టీఆర్ పైన కూడా చేసేటువంటి విమర్శలు కూడా ఆయన ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ఉన్నట్లు కూడా చెప్పేటువంటి అవకాశం నాదెండ్ల భాస్కర్ రావుకు ఉందని చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు కూడా ఆయన అనేక పదవులు, మంత్రి పదవులు చేపట్టాడు. రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టినటువంటి నాదెండ్ల భాస్కర్ కి సంబంధించి చనిపోయిన తర్వాత కూడా కొంతమంది రాజకీయ నేతలు కూడా ఆయనకి సంతాపం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన అంత్యక్రియలు కూడా ఈ రోజు సాయంత్రంలో కూడా ఎక్కడ చేస్తారనేది అధికారికంగా కూడా మరి కాసేపట్లో కూడా కుటుంబ సభ్యులు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. చాలని
రమేష్, నాదెళ్ల భాస్కర్ రావు రాజకీయ ప్రస్థానం ఎంతో గొప్పది. చాలా మంది రాజకీయ నాయకులకు ఆయన ఒక స్ఫూర్తి అనే చెప్పాలి. సో మరి మిగిలిన రాజకీయ నాయకులు తన మృతి పట్ల ఏమని స్పందిస్తున్నారు, ఏమంటున్నారు? ఖచ్చితంగా నాదెళ్ల భాస్కర్ రావు ఒక రాజకీయ ఉద్దండుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక పదవులు ఆయన వరించాడు. అయితే విధంగా ఎన్టీఆర్ మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కొంతకాలం అప్పుడు వచ్చినటువంటి రాజకీయ సంక్షోభంలో కూడా ఆయన చాలా కీలకంగా వ్యవహరించాడు. ఎందుకంటే నాదెండ్ల భాస్కర్ రావు అటు 1935 జూన్ 23 గుంటూరు అటు జన్మించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆయన మొదటి నుంచి కూడా ఆయన మంచి చదువుకొని అటు రాజకీయాల్లో కూడా అన్నిటిలో కూడా రాణించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆయన మృతి పట్ల కూడా అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అటు పవన్ కళ్యాణ్, అటు నారా లోకేష్, ఇతర మంత్రులకు కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా ఆయనకి సంతాపం తెలియజేస్తున్నారు. ఎందుకంటే జనసేన కీలక వ్యక్తిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో కీలక మంత్రిగా ఉన్నారు తన తనయుడు నాదెండ్ల మనోహర్. ఆయన మనోహర్ ని కూడా మనం చూస్తున్నాం, ఆయన చాలా సైలెంట్ గా ఉంటాడు. అటు రాజకీయ వ్యూహాలు వేయటంలో కానీ, అదేవిధంగా జనసేన పూర్తి స్థాయిలో కూడా ఇంత సక్సెస్ రేట్ సాధించడానికి కూడా అటు నాదెండ్ల మనోహర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయ తండ్రి వారసత్వం తీసుకున్నటువంటి నాదెండ్ల మనోహర్ రాజకీయాల్లో చాలా సైలెంట్ గా ఉన్నప్పటికీ కూడా చాలా కీలకమైన సలహాలు ఇచ్చేటువంటి నేతగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పక్క నుంచి ఆయన దగ్గరగా నడిచినటువంటి నేపథ్యంలో కూడా అటు రాజకీయ వ్యూహాలు తీసుకోవటం కానీ, రాజకీయ సలహాలు ఇచ్చేటువంటి దాంట్లో పూర్తిగా కూడా తన తనయుడు తండ్రి దగ్గర నేర్చుకున్నటువంటి తెలివితేటలు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పరిణామాలు అంటే అనేక ఇంటర్వ్యూలో కూడా మనం నాదెండ్ల భాస్కర్ రావు చెప్పినటువంటి ఇంటర్వ్యూలు మనం ఒకసారి పునరావృతం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ పైన కూడా అనేక విమర్శలు కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఏదైతే జరిగింది అదేవిధంగా జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా ఆయన మొహోటం లేకుండా చెప్పడంలో కూడా ఆయనే సాటి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన పూర్తి స్థాయిలో కూడా ఆయన చదువు అభ్యాసం కూడా మొత్తం కూడా విజయవాడలో కొనసాగింది. అటు ఆయన మొదటిసారిగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్టీఆర్ తర్వాత ఆయన్ని పూర్తి స్థాయిలో ఏదైతే మరి ఆయన తెనాలి గ్రామానికి వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు 1983లో నాదెండ్ల భాస్కర్ రావుని ఖచ్చితంగా పార్టీలోకి రావాలని ఆహ్వానించినటువంటి వ్యవహారాలు కానీ అన్ని కూడా మనం గతంలో కూడా ఆయన స్వయంగా నాదెండ్ల భాస్కర్ రావు చెప్పినటువంటి ఇంటర్వ్యూస్ కూడా మనం చాలా చూసినటువంటి పరిస్థితి కనపడుతుంది. నాదెండ్ల భాస్కర్ రావు చాలా యాక్టివ్ గా కనపడుతున్నప్పటికీ కూడా ఆయన ఏదో చిన్నపాటి అనారోగ్యంతో కూడా ఆయన ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా మనకి వైద్యుల నుంచి అందుతున్నట్టు సమాచారం. ఆయన ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా మరి ఎర్లీగా దినచర్య కూడా వాకింగ్ చేస్తూ కూడా చాలా ప్రశాంతంగా అటు చిన్న చిన్న ఛానల్స్ లో కూడా అటు ఇంటర్వ్యూస్ ఇస్తా ఉండేటువంటి పరిస్థితి గతంలో మనం చూసినటువంటి పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్ లో అటు మంత్రులు అటు ముఖ్యమంత్రి కూడా ఆయన పైన ఆయన మృతి పట్ల కూడా చాలా సంతాప సభ వ్యక్తం చేశారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో నాదెండ్ల కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రాజకీయ ఉద్దండుడిని ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన తెనాలి స్వగ్రాహం అయినప్పటికీ కూడా ఆయన ఎక్కువ కాలం కూడా హైదరాబాద్ లోనే ఆయన నివాసంలో నివసిస్తా ఉన్నాడు. పూర్తి స్థాయిలో కూడా ఆయన్ని మరి సొంత గ్రామానికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అటు కుటుంబ సభ్యులు కూడా అటు అంత్యక్రియల పైన కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా నాదెండ్ల మనోహర్ అటు పూర్తి స్థాయిలో కూడా అటు మాజీ ముఖ్యమంత్రి రాజకీయ ఉద్దండుని కూడా కోల్పోయేంటూ కూడా అటు పలు నేతలు కూడా సంతాపం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చాలని రైట్, థ్యాంక్ యూ రమేష్. మాజీ సీఎం నాదెళ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1935 జూన్ 23న జన్మించిన నాదెళ్ల ఉమ్మడి ఏపీకి 11వ సీఎంగా పనిచేశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న నాదెళ్ల హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొద్ది రోజులుగా ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలు తీవ్రమవడంతో వైద్యులు ఆయన్ని ఐసీయూలో ఉంచి పర్యవేక్షించారు. ఇక పరిస్థితి విషమించడంతో ఈ రోజు ఆయన కన్నుమూశారు.
ఇక తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్ర గురించి ప్రస్తావన వస్తే నాదెండ్ల భాస్కర్ రావు పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. ముఖ్యంగా 1984లో జరిగిన రాజకీయ పరిణామాలు సంచలనం సృష్టించాయి. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గుండె శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లిన సమయంలో నాదెండ్ల భాస్కర్ రావు అనూహ్య రీతిలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. అయితే ఆ ప్రభుత్వం కేవలం ఒక నెల రోజులు మాత్రమే మనుగడ సాగించింది. దీంతో రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆయన రికార్డుల్లో నిలిచిపోయారు. నాదెండ్ల భాస్కర్ రావు కేవలం మాజీ సీఎం మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా ఎన్టీఆర్ వెన్నంటి ఉండి వ్యూహకర్తగా వ్యవహరించారు. 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థిక మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ సమీకరణాల వల్ల ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. 1998లో కాంగ్రెస్ తరపున ఖమ్మం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఇక న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయ గమనాన్ని మార్చగలిగిన శక్తివంతమైన నేతగా నాదెండ్ల గుర్తింపు పొందారు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా, మంత్రిగా కొనసాగుతున్నారు. నాదెండ్ల భాస్కర్ రావు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.